రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఎస్జిటిలకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటూ ఈరోజు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే ఈరోజు ఏదైతే డిఈఓ ఆఫీస్ ఉందో డిఈఓ ఆఫీస్ వద్ద అయితే మాత్రం ఈ విధంగా కూర్చొని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఆ నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు ఏం కావాలి ఏంటి? సెక్రటరీగా టీచర్లు బదిలీల కౌన్సిలింగ్ మాన్యువల్గా చేస్తామని మాటిచ్చి ప్రభుత్వం ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ చేయడం కోసం మరి 3 జిల్లాలు ట్రయల్ రన్ వేస్తున్నారు. అందులో విజయనగరం జిల్లా కూడా ఒకటి ఎంపిక చేయడం జరిగింది. ఇది సరికాదు. సెక్రటరీగా టీచర్లందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్లోనే బదిలీలు జరగాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ కౌన్సిలింగ్ జరగడం బాయ్కట్ చేస్తాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా మీకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి? ఎందుకు కారణం చేతి ఈ విధంగా ఇక్కడ ఇలా కూర్చొని డిఈఓ ఆఫీస్ ముందే బయటించవలసిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపేటప్పుడు ఎస్జిటీలకి తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిల్ నిర్వహిస్తామని చెప్పింది. ఎస్జిటీలు 2000 నుంచి 2500 మంది ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారు. గత 2 రోజుల్లో 100 మంది 200 మంది స్కూల్ అసిస్టెంట్లు అప్లికేషన్ పెట్టుకుంటే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ తప్పులు తడకలు వచ్చాయి. ఇప్పుడు 2000 మంది 2500 మంది వెబ్ ఆప్షన్లో పెట్టుకుంటే కొన్ని వందల తప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్లోనే జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి మా డిమాండ్. ఈరోజు ఎస్జిటీలకి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేది తరపున నిర్వహిస్తున్నాం. అలాగే 3 గంటలకి మండల స్థాయిలో అంటే మండలంలో ఎంఆర్సి వద్ద ఫెసిలిటేషన్ సెంటర్లని పెట్టమని చెప్పి కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. అందుకోసం మండల స్థాయిలో కూడా వీటిని బాయ్కట్ చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల వేదిక తరపున పిలుపునిచ్చిన సందర్భంగా ఇప్పుడు 3 గంటలకు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తాం. వాటిని బాయ్కట్ చేయమని చెప్తాం. అవసరమైతే రేపు రాష్ట్ర ఐక్యవేదిక సంఘం తరపున పిలుపిచ్చిన వెంటనే ముట్టడి కార్యక్రమానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకు కారణం చేత ఈ విధంగా పూర్తిగా బయట ఇంచి ఈ విధంగా కూర్చోవడానికి కారణాలు ఏంటి? అసలు డిఈఓ ఆఫీస్ ఏమైనా మొండి వైఖరి ఇక్కడ ఉందా, లేదంటే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అధికారులు ఏమైనా మొండి వైఖరిగా ఉన్నారా? రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రాష్ట్రంలో అన్ని సంఘాల సమక్షంలో మాన్యువల్ కౌన్సిలింగ్ సెకండ్ గ్రేడ్కి పెడతానని చెప్పి ఈరోజు అర్ధాంతరంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప ఈ 3 జిల్లాల్లో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేశారు. ఏ జిల్లా 13 జిల్లాల్లో లేని విధంగా ఈ 3 జిల్లాల్లో ఓపెన్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ విద్యాశాఖ డిఏఓ గారి తాలూకు తప్పిదం ఉందా? రాష్ట్రం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చి ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడే మేమందరం కూడా ఐక్యవేది తరఫున సమావేశమై దీన్ని ఇప్పుడే కానీ ఆపకపోతే మధ్యాహ్నం 3 గంటలకి వెబ్ ఆప్షన్స్కి మండల లెవెల్లో పిలిపివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అడ్డుకోవాలి. ముందుకు వెళ్ళినట్టయితే చాలా ఇబ్బంది పడతారు. 2023లో ఎస్జిటీలు ఈరోజు కూడా చాలా ఇబ్బంది, మాన్యువల్ కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది సఫరింగ్ చెప్పారు. కాబట్టి ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్కి మేమంతా కూడా కట్టుబడి ఉన్నాము. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా ఉమ్మడికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి. ఇంకా ఇక్కడ టీచర్స్ లీడర్స్ కూడా ఉన్నారు, స్టేట్ లీడర్లతో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? స్టేట్ లెవెల్లో ఇవి ఎంత భారీ ఎత్తున ఉద్యమించడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకి గతంలో ఒక హామీ ఇచ్చింది. ఏం హామీ ఇచ్చిందంటే ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన నేపథ్యంలో గతంలో మేము చేసినటువంటి పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం ఆ మాట తప్పి మళ్ళీ ఎస్జిటీలకేమో వెబ్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి 3 జిల్లాల్లో ప్రాథమికంగా తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం లేదు. అటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా పోరాటానికి వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. ఏదైతే 2017లో ఇదే వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయమని ఆ రోజు చేసాము. ఈరోజు ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మొన్న మాకు ఇచ్చినట్టు హామీని నిలబెట్టుకున్న పక్షంలోనే మేము తప్పనిసరి పరిస్థితులు ఈరోజు పోరాటానికి వస్తుంది. రేపు ఉదయం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అవసరమైతే ముట్టడికి తీసుకెళ్లి డైరెక్టరేట్ ముట్టడి వరకు వెళ్ళి దీనిగా తీసుకొస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధ్యాయులు ఏమీ అడగడం లేదు, ప్రత్యేకించి ఏమడుతున్నారు, వాళ్ళ బదిలీని సక్రంగా వాళ్ళకి ఇచ్చిన పాయింట్లు పెట్టారు. పాయింట్ల ప్రకారం మీరు ఇచ్చిన హామీ ప్రకారమే జరపాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. లేని సందర్భంగానే దీన్ని పెద్ద పోరాటంగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
ఓకే రైట్ ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే టీచర్ల బదిలీలు ఉన్నాయి, ఈ బదిలీలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎస్జిటికి సంబంధించినటువంటిది మాన్యువల్గానే జరపాలి, లేని పక్షంలో అయితే మాత్రం మేమైతే ఖచ్చితంగా ఈ సెక్రటేరియట్ని కూడా ముట్టడించినా కూడా వెనకాడమంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అదే హామీని అయితే మాత్రం మేమైతే అడుగుతూ ఉన్నామంటూ మరొక వైపు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.